మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నాగేష్. ఈరోజు నేను బక్కా జడ్సన్ గారితో ఉన్నాను. 34 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సేవలు చేసిన మనిషిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. అసలు ఆ బహిష్కరణ గల కారణాలు ఏంటో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అబ్బా. ఎందుకు సార్ మీరు 34 సంవత్సరాలు కాంగ్రెస్లో ఎంతో సేవలు చేశారు, కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో మీరు పని చేశారు, అయినా కానీ ఇంత కష్టపడ్డ మిమ్మల్ని కూడా గుర్తించకుండా మిమ్మల్ని బహిష్కరించడానికి గల కారణాలు ఏంటి? ఒకటే పార్టీలో ఉండడం అంటే ఇంత నాలెడ్జ్ ఉంది, కనీసం ఒక 3-4 పార్టీలు తిరిగి రావాలి కదా. మేము తిరిగి వచ్చినట్టు టీడీపీ, బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు తిరిగి వస్తే మాతో లెక్క ఈక్వల్గా ఉండేటోడు, ఈయనకు విలువ ఉన్నది, ఈయనకు ఒకటి క్యారెక్టర్ ఉన్నది కాబట్టి ఈయన డిస్టర్బ్ చేయాలి, అందుకోసం డిస్టర్బ్ చేసింది. ఇవాళ మెయిన్గా వాళ్ళ ఆలోచన ఏంటంటే, నేను 1038 మంది రిటైర్డ్ అయినరు, ఆ రిటైర్డ్ అయిన వాళ్ళు తీసేస్తున్నాం అన్నారు, లెక్కలు తీసుకుండ్రు, ఇవాటి వరకు మీరు వాళ్ళ ముట్టుకోలే. అర్థమైందా? రెండవది నేను కొత్తదేం కాదు, అది వరకు ధరణి మీద కొట్టాము, ఇప్పుడు కూడా ధరణి మీద తీసేయమంటున్నాము. బీఆర్ఎస్ ఏదైతే అన్యాయం చేసిందో దాని మీద మేము కొట్లాడుతున్నాం, అదే నేను తీసేయమంటున్నా. మీరు అదే టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, అప్పుడు దోషులను పట్టుకోమన్నాము, ఇప్పటిదాకా దోషులను పట్టుకోమన్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం అమీర్ రాజా బ్యాటరీకి పర్మిషన్ ఇచ్చింది మహబూబ్ నగర్లో, దానివల్ల భూమి కలుషితం అయిపోతుంది, చెట్లు కలుషితం అయిపోతాయి, గాలి కలుషితం, నీళ్లు కలుషితం అయిపోతుంది, జనాలు క్యాన్సర్తో సహా తీసేయమన్నాము. అది అప్పుడు పోరాడినాం, ఇవాళ కూడా మేము అదే అడుగుతున్నాము. మేము కొత్త డిమాండ్ ఏమని రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అడుగుతలేము కదా. మనం అప్పుడు ఇచ్చిన 46వ జీవో తీసేయమన్నాము, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తీసేయమన్నాము, మీరు కూడా తీసేస్తామన్నారు, ఇవాళ కూడా తీసేయమంటున్నాము. అదే 317 ఉద్యోగుల వేళకు కత్తిపీట లెక్క అయిపోయింది, అది తీసేయమంటున్నాము. అది ఆ రోజు అడిగినాము, ఈ రోజు అడిగినాము. బీఆర్ఎస్ ప్రభుత్వం మా జైల్లో పైన ఒక లెక్క, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మనం టార్గెట్ చేస్తే ఎట్లా? పక్కా జడ్సన్ గారు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు, పార్టీలో ఉండి ఒక కోవిడ్ లాగా కూడా మారారు అన్నట్లు కూడా వచ్చినాయి కదా వార్తలు. అదే అవునబ్బా. బక్కా జడ్సను బీజేపీకి ఓటేయమన్నాడా? నరేంద్ర మోడీని పోయి నేను బడే బాయ్ అని పిలిచిన్నా, లేకుంటే నేను రేవంత్ రెడ్డి గారిని యావరేజ్ లీడర్ అని అన్ననా? అర్థమైందా? లేకుంటే కార్యకర్తలు మానవ బాంబులు లెక్క మారాలి అని అన్ననా? ఇవన్నీ నియంత మాటలు, డిక్టేటర్ మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడినావు. చోకాదు నోట్ నీకు ఇవ్వాలి, నాకు కాదు ఇచ్చేది. ఈరోజు నువ్వు మోడీ దగ్గర పోయి ఏ గోద్రా అల్లర్ల వల్ల 2000 మంది చచ్చిపోయినరు, ఆ మోడీని పట్టుకొని నువ్వు మోడీ మోడల్, గుజరాత్ మోడల్ తెలంగాణ చేయాలి, మేము సహకరించాలంటే ఎట్లా? నువ్వు మోడీ కలిసిన విభజన చట్టం గురించి మాట్లాడేది ఉండే, నువ్వు విభజన హామీలు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటు ఏం లేదు, ట్రైబల్ యూనివర్సిటీ ఎటు లేదు, బయ్యారం ముక్కు ఫ్యాక్టరీ అవి గురించి మాట్లాడతలేదు. ఇవన్నీ వదిలేసేసి నువ్వు ఏది ఈరోజు అవిటి గురించి మేము మాట్లాడుతున్నావు దాన్ని పక్కన పెట్టి నరేంద్ర మోడీని బడేబాయ్ అని చెప్పినావు. బీజేపీని గెలిపించేటట్టుగా ఈ పార్లమెంట్ ఎన్నికలు మొత్తం కనబడుతున్నాయి. బడేబాయికి చోటేబాయ్ ఇచ్చే ఇనాం లెక్క ఉన్నది, అంతేగాని మాకేం కనబడుతుంది. ఈరోజు తాండూరు ఏది చెవెళ్ళ పార్లమెంటుకు ఏది లోకల్ మనిషి అయినా ఆమెను సునీత మహేందర్ రెడ్డిని తీసుకొని వచ్చి మల్కాజ్గిరిలో నిలబెడతారు. మల్కాజ్గిరి అభ్యర్థిని ఎక్కడో తీసుకపోయి అక్కడ నిలబెడతారు. అంటే వీళ్ళని ఎవరిని గెలిపించడానికి మీ ప్రయత్నం, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాబట్టి ఇవన్నీ బీజేపీని గెలిపించని, బీజేపీ లాభం చేయనీకి అని చెప్పి ఎన్నికల ముందు నాసోంటోడు బీజేపీకి ఓటమి చెవి చూసే తీరుగా పనిచేస్తారు కాబట్టి నా పక్కన పెట్టాలనేది పెట్టింది. అంటే మీరు పక్క ప్లానింగ్ ప్రకారం మిమ్మల్ని బహిష్కరించారంటారా పార్టీ నుంచి? 100%. ఇప్పుడు షోకాది ఇచ్చిన వాళ్ళ తలలేదు తోకలేదు. నువ్వు చాలా రిప్లై కూడా ఇచ్చిన రిప్లై అంటే వాళ్ళకి అనుకూలంగా, అంటే పార్టీకి సమ్మతించినట్లు ఒక రీజనబుల్ రిప్లై అనేది లేదని చెప్పి ఆ కారణం వల్లనే పక్కా జడ్సన్ బహిష్కరించారని చెప్పి ముచ్చటిది. అవునబ్బా. కోమారెడ్డి తిట్టలేదు 5 వరకు, జగ్గారెడ్డి తిట్టలేదు, వాళ్ళంతా అమ్మనాబూతులు తిట్టిండ్రు కదా. మొన్నదాకా నీలమ్మద అనేటోడు తిట్టి బయటికి పోయి ఇండిపెండెంట్గా పోటీ చేసి నర్సాపూర్, సిద్దిపేట, పటాన్చెరు 3 అభ్యర్థులు వ్యతిరేకంగా పనిచేసి ఇలా 3 ఎమ్మెల్యేలు ఓడిపోయినాయి ఈయన చేయబట్టి. అసొంటోని తీసుకొచ్చి నువ్వు కాళ్ళు మొక్కి నువ్వు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదా? అయితే ఇవి అన్నీ ఒక లెక్క. నాకు ఇచ్చింది ఏంటంటే నువ్వు చాలా తప్పులు చేసినావని, నీ మీద చాలా ఫిర్యాదులు వచ్చినాయంటే నేనేమడినా ఆ చాలా ఫిర్యాదులు ఏందో నాకు చెప్పమని చెప్పి నేను అడిగిన, అంతే. నువ్వు చాలా ఫిర్యాదులు అడిగినావు కాబట్టి మేము అడిగిన ఇయ్యలే కాబట్టి నన్ను తొలగించాలని చెప్పి రాసిండ్రు.
సేమ్ మీలాగే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాలు నమ్మి పనిచేసేటటువంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. మరి మీరే ఎందుకు స్పెషల్ ఫోకస్? అంటే ఈరోజు మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం. మేము ధరణి గురించి ప్రశ్నించినాం. అర్థమైందా? ధరణి రద్దు చేస్తాను ఎందుకు చేయలే అని అడిగినాం. 46 జీవో రద్దు చేస్తాను ఎందుకు చేయలేదు అని అడిగినాం. ఈరోజు టీఎస్పీఎస్ జనార్దన్ లోపటేయాలని అడిగినాం. ప్రభాకర్ రావు కరెంటు దొంగను తీసుకుపోయి జైల్లో పెట్టాలని అడిగినాం. వాళ్ళందరికీ బొకేలు ఇచ్చి ఇంటికి పంపి నవీన్ మిత్తల్ అనేటువంటి సందీప్ కుమార్ సుల్తాన్ని అనేటువంటి శ్రీనిధి విద్యాసాగర్ రెడ్డి అందరినీ నీ దగ్గరనే పెట్టుకున్నావు. విద్యాసాగర్ రెడ్డి అంటే 4 లక్షల సిమ్లు కొన్నాడు. దాంట్లో 5,400 కోట్ల బడ్జెట్. మీరు దానిపైన ఆడిటింగ్ చేయమని అడిగినాం. అవేవి చేయకుండా అవి అడిగినందుకు మమ్మల్ని సస్పెండ్ చేస్తే ఎట్లా? అంటే మిగతా నాయకులేమో పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఇంకోటి రేవంత్ రెడ్డి కోసం పనిచేశారు, మీరు మాత్రమే ప్రజల కోసం పనిచేస్తున్నా అని చెప్పి చెబుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? బ్రదరు, వాస్తవం అదే కదా, వాస్తవం అదే. ఇవాళ నా ట్విట్టర్లో కూడా నిలబడి చూస్తున్నారంటే మొత్తం పబ్లిక్ నా తరపునే మాట్లాడతారు. పబ్లిక్ మా తరపున నిలబడ్డాను అని అంటారు. నేను 40 వీళ్ళందరి తరపున నేను నిలబడ్డాగానే కదా ఈరోజు మాట్లాడుతున్నది. వేరే వాళ్ళు పని చేస్తలేదు. వేరే వాళ్ళు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు. నేను చేసే పని నేను చేస్తున్నా. నేను చేసే పని ముఖ్యమంత్రి నచ్చలేదు. నేను ఏవైతే పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయో, ఏవైతే గుదిబందలు ప్రజలు ఇబ్బంది పడ్డారో అవి ఇవ్వాలి కొనసాగుతా అంటే వాటికి కొనసాగడానికి వీలు లేదని అన్నందుకు సస్పెండ్ చేశారు. అది ముఖ్యమంత్రి బాధగా అనిపిస్తే దానికి నేనేం చేయగలుగుతా? అంటే ఇప్పుడు గత ప్రభుత్వం మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఆయన చేసిన పనులు మంచిగా ఉన్నాయి అనిపించిందా మీకు? అవే ఇవి తప్పనే అంటున్నా కదా. ధరణి తప్పు కొనసాగుతుంది, తొలగించాలి. అర్థమైందా? మీకు 46 జీవో కొనసాగుతుంది, తీసేయాలి. 317 కొనసాగుతుంది, తీసేయాలి. మీరు శ్రీనిధి ఎండి అట్నే అవే దోపిడీగా జరుగుతూనే ఉంది, ఆయనను తీసేయాలి. మేము అవే కదా అడిగింది. అమరాజా బ్యాటరీస్ తీసేయాలి, అవే కదా అడిగింది. మంచిగా అయితే అప్పుడు చెడ్డది కాబట్టి ఇప్పుడు కూడా చెడ్డది అంటున్నాం. అప్పుడు చెడ్డదని నువ్వు ఒప్పుకున్నావు. అప్పుడు నేను ఆత్మీయ కొట్టాలతో నువ్వు సస్పెండ్ చేయాలి పార్టీలోకి వెళ్ళి. కరెక్ట్ కాబట్టి ఊకున్నావు. ఇవాళ కూడా కరెక్ట్గానే ఊకోవాలి. ఇవాళని తీసేయాలి. వచ్చి ఇప్పుడు ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. కొంచెం సమయం ఇచ్చి చూసి ఉంటే మరి అది తీసేస్తారా, లేకుంటే మీకు అనుకూలంగా మీరు మీ యొక్క డిమాండ్స్కి ఖచ్చితంగా న్యాయం చేస్తారా చేయరా అనేది తెలిసేది కదా. మీరు ఎందుకు తొందరపాటు విధానంగా ముందుకెళ్ళి ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చారంటారు? ఈరోజు నేనేం పరిస్థితికి రాలేదు. నేను కంఫర్టబుల్గానే ఉన్నా. ఈరోజు 100 రోజులు కాదు, అధికారంలోకి రాగానే వెంటనే ధరణిని తొలగిస్తా అన్నాడు. వాళ్ళని తీసేయడానికి ఎంత టైం పడుతుంది? 5 నిమిషాలు పడుతుంది. 100 రోజులు కావాలా నీకు? 5 నిమిషాలు తీసి అవతల పడేయచ్చు దొంగలను. వాళ్ళ మీద ఎంక్వైరీలు పెట్టవచ్చు. ఈరోజు టీఎస్పీఎస్ లీక్ చేసిన జనార్దన్ ఎందుకు వదిలేసినావు? లోపల పెట్టకుండా ఇంటికి ఎందుకు పంపినావు? ప్రభాకర్ రావుని ఎందుకు పంపినావు? కాబట్టి దొంగలకు సద్దులు కట్టి పంపించే విధంగా ఉన్నది కాబట్టి మేము మాట్లాడినాము. 100 రోజులలో దొంగలను మొత్తం తప్పించిండు. ఈ 100 రోజులలో ప్రభుత్వ ఆసుపత్రి ఏ హాస్పిటల్ సందర్శించినావు? గాంధాలకు ఒకసారైనా పోయినావా? ఉస్మానియాకి ఒకసారి పోయినావా? నీమ్స్ కానీ ఒకసారి పోయినావా? నీ ఏదైనా దవాఖాన పోయినావా? పరామర్శించడానికి పోయినావా? కనీసం ఆ దవాఖాన పరిస్థితి ఏందో చూసినావా? నీ ముఖ్యమంత్రి ప్రభుత్వ స్కూల్లో ఎట్లున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందులో పర్మనెంట్ ఎంప్లాయీస్ని పెట్టాలి. నీ మార్క్ ఎక్కడ కనబడుతుంది? నీ అధికార మార్కు మాకు కనబడుతుంది, జనానికి కనబడుతుంది. రేపు రిజల్ట్ చూస్తారు. ఈయన బీజేపీని గెలిపించే పని మీద ఉన్నాడు. బడే బాయికి చోటే బాయి ఇక్కడ బీజేపీ కొన్ని సీట్లు ఇచ్చే పని మీద ఉన్నాడు. ఆ పని మీద నడుస్తూ ఉంది మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు. మీరు ఎట్లా చెప్తారు? మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇట్లా బడే బాయికి చోటే బాయి ఈ మన కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది పార్లమెంట్ ఎలక్షన్లో అని చెప్పి ఆధారాలు ఏం చెప్పు. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి మీద సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చినావు. విశ్వేశ్వరరెడ్డి మీద పోటీ చేసేది ఉండే. అక్కడ చేవెళ్ళామని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టింది ఏంది? కడెం శ్రీఆర్ అనేటోడికి బిడ్డకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిండ్రు. ఇచ్చినాక నువ్వు అక్కడ కమ్యూనిటీ లేదు వరంగల్లో. ఆమెకు టికెట్ ఇచ్చి ఇప్పుడు వరంగల్ పార్లమెంట్లో మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చినావు. మరి ఎప్పటికెళ్ళో పనిచేస్తున్న వాళ్ళు అంతా ఏమైపోవాలి? ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళ టికెట్ ఇవ్వకుంటే? అర్థమైందా? ఈ విధంగా ఈ సీట్ భువనగిరి ఉన్నది. వాళ్ళు 2 పార్టీలు బీసీకి ఇచ్చినావు. నువ్వు తీసుకుపోయి రెడ్డికి ఇచ్చినావు. మొత్తం వరుస పెట్టి జిల్లాలో 2 మొత్తం ఒకటే. నువ్వు అక్కడ కమ్యూనిటీ అనేది బ్యాలెన్స్ చేయాలి. అన్ని క్యాస్ట్లను నీ బ్యాలెన్సింగ్ ఎక్కడ ఉన్నది? ఏడ బ్యాలెన్సింగ్ లేదు, బొందలేదు. ఇష్టం వచ్చినట్టుగా నాకు కోతి కొబ్బరికాయ దొరికినట్టు అయింది. ఏమన్నా చేసుకోవచ్చు, ఏమన్నా చేస్తా అనుకుంటే చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మీరు 34 సంవత్సరాలు కాంగ్రెస్లో పనిచేసినటువంటి సీనియర్ నాయకులుగా ఇప్పుడు ప్రస్తుతం మీ అభిప్రాయం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మీద ఎన్నో రేవంత్ రెడ్డి మీద మీ అభిప్రాయం మీద జెన్యున్గా? బ్రదర్, రేవంత్ రెడ్డి అనేటోడు పవర్ కోసం వచ్చిండు. టీడీపీ పార్టీ నాశనమయ్యి వచ్చిండు. రేవంత్ రెడ్డితో నాకు పని లేదు. నేను అక్కడ పాలసీ గురించి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ రేపు ఎంపీ ఎలక్షన్ కూడా నేను కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తా. కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్తా. ఎందుకనంటే మన భారతదేశము వివిధ సంస్కృతులు వివిధ భాషలతో ఉన్నారు. వీళ్ళ మతాలు ఉన్నాయి.
బీజేపీ ఈ మతం వద్దు నాకు, వాడు నా శత్రువు అంటది. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మాత్రమే అందరు కలిసి ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి మా ఒక ఐడియాలజీతోనే నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నా సొంతం, అది రేవంత్ రెడ్డి సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు. ఆ ఐడియాలజీ కాంగ్రెస్ ఐడియాలజీ. కాబట్టి ఆ ఐడియాలజీకి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి రేపు ఓటు వేపిస్తా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా. నేను వచ్చే వరకు కాంగ్రెస్లో ఉంటా. అందుకనే నేను బీఆర్ఎస్ కానీ ఎండ్ల కానీ పోవద్దనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ వనరుల రక్షణ సమితి అని చెప్పేసి ఈరోజు నేను ప్రెస్ క్లబ్లో లాంచ్ కూడా చేయడం జరిగింది. ఆ బ్యానర్ కింద మా వర్క్ కొనసాగుతుంది. మీ ప్రయాణం ఎట్లా సాగిద్ది అంటారు మరి? ఇప్పుడు ఏం కాదు, బ్రహ్మాండంగా నిన్నటిదాకా ఎక్కడ ఆగిందో కాంగ్రెస్ పార్టీలో అక్కడికి వెళ్ళి ఏది తెలంగాణ వనరుల రక్షణ సమితి అది ముందుకు తీసుకొని పోతుంది. దాని తరపున మేము పోరాటం చేస్తాం. ఇక అంటే ఇండిపెండెంట్గానే ఈ పోరాటం చేస్తాను. ఏం కాదు, ఇక అందరు ఉంటారు, బాధితులు ఉంటారు. ఎక్కడ బాధితులు అక్కడ కలుపుకుంటాం, ఎక్కడికక్కడ కొట్టాం. దాన్ని రిజిస్ట్రేషన్ చెయ్యా, బ్యాంక్ అకౌంట్ తెరవా, ఎవరిని రూపాయి అడగా. ఇప్పుడు ఎట్లా నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి నా దగ్గర ఉందో లేదో పెట్టి ఎట్లా పనిచేసినా రేపు కూడా అదే విధంగా పనిచేస్తాం. అంటే దాంట్లో బీఆర్ఎస్ బాధితులను కూడా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తారా? బాధిత ఎవరైనా బాధితే కదా, తప్పేమున్నది. బాధితులు ఎవరైనా ఓపెన్ ప్లాట్ఫామ్ కదా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా ఇది చేయొచ్చు. దానికి నువ్వు రాజకీయంగా నువ్వు ఏ పార్టీకైనా నువ్వు ఉండు, నాకు దాంతో సంబంధం లేదు. ఇక్కడ దోపిడీకి గురవుతున్న వర్గం తరపున నిలబడేదే మా తెలంగాణ వనరుల రక్షణ సమితి. ఇప్పుడు మీరు తెలంగాణ వనరుల రక్షణ సమితి అని చెప్పి కొత్త పార్టీ పెట్టినా, ఇట్లా నేను పోరాడతా, బాధితులకు అండగా ఉంటా, నేను నిలబడతా, ఇట్లా నేను దేనికైనా కానీ తెగిస్తా అని చెప్పి మీరు అంటున్నారు. మరి పార్లమెంట్ ఎలక్షన్లో ఎందుకు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు? మీరెందుకు కాంగ్రెస్ కోటేస్తారు? మీరు బాధితులు కదా ఇప్పుడు. ఐడియాలజీ అబ్బా, కాంగ్రెస్ బాధితుని కాదు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వ్యక్తులతోని నాకున్న భిన్నాభిప్రాయాల వల్ల వాళ్ళు నన్ను సస్పెండ్ చేసినని కాంగ్రెస్ పార్టీ నేను సస్పెండ్ చేయలే. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నాకు సస్పెండ్ చేయలే. 6 సంవత్సరాలు సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఓన్లీ రేవంత్ రెడ్డేనా? అవును, రేవంత్ రెడ్డి. అదేమన్నా గ్రూప్లో డిస్కషన్ అయింది. ఆయన పర్సనల్ ఈగో సాటిస్ఫై చేసుకోని కోసము, ఆయన పర్సనల్ ప్రాబ్లం ఉంది, ఏదో మానసిక ఇబ్బంది ఉంది ఆయనకు నాతోని, కాబట్టి సస్పెండ్ చేసింది. అంటే మీ ఇద్దరు పర్సనల్ తగాదాలు అంటే ఏమన్నా పొలం తగాలు, గట్టి తగాదాలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? తెలియదు, ఆయనకే తెలుసు, నాకైతే తెలియదు. నాకు పొలం లేదు, గట్టి లేదు. మరి ఆయన ఏమనుకొని పెట్టుకుండో నాకు ఇదే లేదు. నేనైతే దాన్ని వ్యక్తిగత ఫైట్గానే భావిస్తలేను. నేను వ్యక్తిగతంగా నేను కొట్లాడతలేను. నేను నిలబడేది మాత్రం నిరుద్యోగుల తరపు నిలబడ్డా, భూములు కోల్పోయిన వారి తరపు నిలబడ్డా, వాళ్ళ తరపున నిలబడి కొట్లాడుతున్నా. కానీ నాకు పెద్ద సంబంధం లేదు. సరే, మీరు కొట్లాడుతున్నా అని చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీయే కావాలని మీరు అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని కుల వర్గాలకి అన్యాయం చేస్తుంది అంటే మీరు సమర్థిస్తారా? అవునబ్బా, వాళ్ళు లోపల నేను అందుకని నా ట్వీట్లో పెట్టిన ఒకటి, తోడేళ్ళకి అప్పచెప్పినరు. అది ఆల్సేషన్ కుక్క లెక్క కావలి కాస్తుందేమో మా వాళ్ళని అంటే తోడేళ్ళకి అప్పచెప్పింది. తోడేళ్ళు రోజుకో మేకని చంపక తింటుంది, కొంతమందిని ఒలగొడుతుంది. ఆయన తోడేళ్ళని తీసుకొని వస్తుంది. ఆయా పార్టీలో ఉన్న తోడేళ్ళని మళ్ళీ తీసుకొని కాంగ్రెస్కి వస్తున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ చంపి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయటికి పోయిన వాళ్ళను మళ్ళీ తీసుకొని వస్తున్నారు. కానీ నాకు వ్యక్తితోని భేదాభిప్రాయం కానీ కాంగ్రెస్ పార్టీతో లేదు. మరి ఎందుకు మీ మీద ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయంటే, నెక్స్ట్ ఇప్పుడు బాధితులంతా కలిసి బీఆర్ఎస్లోకి కానీ లేకుంటే నెక్స్ట్ బీజేపీలోకి కానీ మీరు బక్కా జడ్సన్ గారు జాయిన్ అవుతారు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఓపెన్గానే చెప్పినా కదా, ఇంకేంది, కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తా అని చెప్పిన, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా అని చెప్పిన, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీగానే దానికి దగ్గరున్న మనిషిని అని చెప్తున్నా. అలా సవాలే లేదు. దానికోసమే నేను ప్లాట్ఫామ్ కూడా పెట్టిన కదా, ఎవరు ఆశ పెట్టుకోవద్దు, ఆలోచన కూడా చేయొద్దు. నేను ఎవరు ఫోన్లు కూడా లేపుతలేను, బీఆర్ఎస్ బీజేపీ అనుబంధ సంస్థల ఛానళ్ళే కానీ మనుషులే కానీ ఎవరు కూడా ఫోన్లు కూడా లేపుతలేను. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇన్నాళ్ళు పనిచేసి కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటూ వ్యతిరేకంగా కూడా మీరు పనిచేసినటువంటి పరిస్థితులు మీ. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా అని చెప్పి మరి బీజేపీలో కానీ లేకుంటే బీఆర్ఎస్లో కానీ పోరని గ్యారంటీ ఏంది అసలు? గ్యారంటీ ఇవ్వడానికి నేను ఎవరికి ఏమన్నా జీతగాని కాదు. నేను నా స్వేచ్ఛ ఉన్నట్టు నేను పోతా. లేదు, నేను స్వేచ్ఛగా ఉన్నట్టే ఎటు పోవాలంటే అటు పోతా. నాకు ఎవరికి గ్యారంటీ లేదు, ఎవరికి నేను కాంటాక్ట్ ఏం రాసియలేదు. నేను ఫస్ట్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఐడియాలజీ కోసం ఉన్నా అని నేను పదే చెప్పిన. ఆ ఐడియాలజీతోనే నాకు కట్టుబడి ఉంటా. కానీ ఈ పార్టీకి ఆ పార్టీకి పోయే ఆలోచన నాకు లేదు. ఆ పార్టీలకు కూడా నేను పోను. అలా ఆలోచనే లేదు మీకు. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇప్పుడు మన తెలంగాణ ప్రజలకి ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని చెప్తా. ఎందుకంటే అందరం కలిసి ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాకుండా ఈరోజు అందరినీ దివాళా తీపిచ్చింది, డిమానిటైజేషన్ చెప్పి తరపున మొత్తం దివాళా తీపిచ్చింది. పెద్ద నోట్ల రద్దుతో మొత్తం బతుకులు ఆగమైపోయినాయి. ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు చేతికి అందకుండా పోయినాయి. ఈరోజు ఆర్ఆర్బి కానీ బిఎస్ఆర్బి కానీ లేకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేకుండా పోయినాయి. నౌకల్లో అడిగితే పకోడీ అమ్ముకోమన్నాడు.
అసొంటోనికి ఓటేసే బదులు ఏవైతే ఇవన్నీ నిర్మించినో ఇప్పుడు ప్రైవేటైజ్ దాన్ని నిర్మించినో అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ఓటేయమని తెలంగాణ ప్రజలందరినీ కోరుతా. అంటే ఇప్పటికీ కూడా రైతులకి ఇట్లా రుణమాఫీ కాక రైతుకి ఇట్లా రైతు బంధు రాక నీళ్ళు అందక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కష్టాల ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ప్రజలంతా కష్టాల్లో పడ్డారని చెప్తా ఉన్నారు. అది మీరు చూసా ఉన్నారు కదా, దాని గురించి ఏం మాట్లాడతారు? బ్రదరు, ఇది జాతీయ ఎన్నిక. జాతీయ ఎన్నికకు స్థానిక ఎన్నికకు తేడా చాలా ఉంటుంది. జాతీయ పరంగా దేశం గట్టిగా ఉండాలంటే, సుస్థిరంగా ఉండాలంటే, ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. దానికి దీనికి సంబంధాలు లేవు. ఇది స్టేటు వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు వీళ్ళే నెరవేర్చాలి. అంటే ఇప్పుడు మీది వ్యతిరేక పోరాటమా లేకుంటే అనుకూల సానుకూల పోరాటమా మీది? ఇప్పటిదాకా నేను ఇంతసేపు చెప్పిన నువ్వు ఎట్లా అర్థం చేసుకుని నువ్వు అట్లా అర్థం అంటే మీరు చెప్పే దాంట్లో మీరు చెప్తున్నారు. కాకపోతే మీ గురించి బయటకు వస్తున్న వార్తలు అయితే ఇట్లా దాన్ని ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరే అంటున్నారు కదా, ఎవడికి జీతగాని కాదు నేను గ్యారంటీ ఇవ్వడానికి అంటున్నా. ఇప్పుడు గ్యారంటీ లేని మనిషి మీరు, అంటే మీరు ఎట్లా చెప్పినా మేము ఎట్లా నమ్మాలి? నువ్వు నమ్ముడు నమ్మపోవడం నాకు అవసరం లేదు. నేను చెప్పే జవాబు నేను చెప్పిన అది కరెక్టో రాంగో ప్రజలు నమ్ముతారు. నీ నమ్మకము నీ అపనమ్మకం నాకు దాంతో పని లేదు. ప్రజలకు నేనేందో తెలుసు, నేను ప్రజలకేందో తెలుసు. వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. అలా నీకు అర్థం చేసుకునే అవసరం నాకు లేదు. థ్యాంక్ యూ.